తెలంగాణలో మరో కీలక ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. నోటిఫికేషన్ రాకముందే ఒక రేంజ్ లో పొలిటికల్ హీట్ పెంచేసిన ఈ ఎలక్షన్స్ కోసం ప్రధాన పార్టీలన్నీ ప్రతివ్యూహాలతో రెడీ అవుతున్నాయి. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలనే ఉబ్బలాటంతో ఉన్న కాషాయ సేన కూడా ఇప్పుడు కథనోత్సాహంతో కాలుదువ్వుతోంది. అందుకోసం ఇప్పటికే శంఖారావం పూరించిన కమలం పెద్దలు భారీ స్కెచ్ తోనే ముందుకు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏంటో అది? స్థానిక సమరానికి సై, కమలం విజయ సంకల్పం, పట్టణ పీఠాలే లక్ష్యంగా పావులు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైపోవడంతో సమరానికి సై అంటూ శంఖారావాన్ని పూరించింది బీజేపీ. ఇటీవల జరిగిన విజయ సంకల్ప సమావేశం వేదికగా రేవంత్ సర్కార్పై కమలనాథులు యుద్ధం ప్రకటించడం చూస్తే పార్టీ మరోసారి జోష్లోకి వచ్చేసిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు మున్సిపల్ ఎన్నికల్లోనే బుద్ధి చెబుతా ఉంటూ నేతలు విరుచుకుపడడం కార్యకర్తలకు మంచి బూస్టప్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. దీన్ని బట్టి పట్టణ పీఠాల లక్ష్యంగా బీజేపీ భారీ స్కెచ్తో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. గెలుపు గుర్రాల కోసం పార్టీ వర్గాలు ఇప్పటికే గట్టిగా వేట మొదలెట్టాయట. తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న కాషాయ దళం ఇప్పుడు తన ఫోకస్ను మున్సిపల్ ఎన్నికలపైకి మళ్లించింది. ఇటీవల సికింద్రాబాద్లో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఇదే విషయమై చర్చ జరిగింది. విజయమే సంకల్పంగా నిర్వహించిన ఈ సమావేశం పార్టీలో కొత్త జోష్ నింపింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం సేన ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఊహించని విధంగా మెరుగైన ఫలితాలు రాబట్టింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఆ పార్టీకి అదనపు బలాన్నిచ్చాయి. అయితే ఆ జోష్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడుతోంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. అందులో భాగంగానే ప్రత్యేక సమావేశాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అర్బన్ ఏరియాలో పట్టున్న పార్టీగా బీజేపీకి పేరుంది. అనూహ్యంగా ఇటీవల గ్రామ పోరులోనూ పుంజుకుని గట్టిగానే తలపడింది. ఊహించనన్ని ఎక్కువ స్థానాలు గెలిచి నిలబడింది. దీంతో పట్టున్న పట్టణ ప్రాంతాల్లో ప్రతాపం చూపించాలనుకుంటోంది. మున్సిపల్ పోరు దగ్గర పడుతూ ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం భారీ వ్యూహమే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని భావిస్తోన్న కమలం పెద్దలు ప్రతి ఇంటి తలుపును తట్టి కేంద్రం అందిస్తోన్న పథకాలను వివరించాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఒక్కొక్కటిగా మున్సిపాలిటీల వారీగా ఎలక్షన్ ఇన్ఛార్జీలను, కోఆర్డినేటర్లను నియమించే పనిలో బిజీగా ఉన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక బాధ్యత వారికే అప్పగిస్తున్నారు. విజయ సంకల్ప సమావేశంలో కేంద్ర మంత్రుల మాటలు కార్యకర్తల్లో సమరోత్సాహాన్ని నింపాయనే చెప్పాలి. నేతల స్వరంలో పదును పెరిగింది. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన అబద్ధాల పునాదులపైనే నడుస్తోందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలకు కేంద్రం ఇస్తోన్న 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందంటూ నిప్పులు చెరిగారు. రైతు రుణమాఫీ, 6 గ్యారంటీలు, ఇలా అంశం ఏదైనా కార్యకర్తలు ప్రజల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని సూచించారు. వీటినే ప్రచారాస్త్రాలుగా పుర సమరంలోకి దూకాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడ్డానికి రేవంత్ రెడ్డి వైఫల్యమే కారణమన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఎజెండాను సెట్ చేశారు కిషన్ రెడ్డి. హైడ్రా పేరుతో సామాన్యుల ఇళ్లను కూలుస్తోన్న తీరుపై విరుచుకుపడ్డ మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ బడా నేతల ఫామ్ హౌజుల జోలికి ఎందుకు వెళ్లట్లేదంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరుతో లక్షల కోట్లు దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో దీనికి ప్రజలే సమాధానం చెప్తారని హెచ్చరించారు. ఎంఐఎంతో కాంగ్రెస్ కుమ్మక్కైందని ఆరోపిస్తూ హిందూ ఓటు బ్యాంకును ఏకీకృతం చేసే దిశగా అడుగులు వేయాలని కార్యకర్తలకు సూచించారు. అటు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి నేతలు కూడా క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనతో పార్టీ చీఫ్ రామచంద్రరావు మున్సిపల్ ఎన్నికల క్యాంపెయినింగ్ మొదలెట్టేశారు. ఎక్కడికక్కడ టిఫిన్ బయటకు సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్ బీజేపీదే అన్న ఆశ కల్పిస్తున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలను రాబోయే అసెంబ్లీ సమరానికి సెమీఫైనల్గా భావిస్తోన్న కమలనాథులు ఈసారి 100కు పైగా మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరేయాలని పట్టుదలతో ఉన్నారట. కమలం వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.